నుంచి లేచి సక్సెస్ అవ్వడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రయత్నిస్తోంది. ఇది స్ట్రగుల్ పడుతున్నంతసేపు తలకాయ పగలగొట్టి కోమాలో పడేసినటువంటి రాష్ట్రం ప్రజలు ఏం చూసి కాంగ్రెస్ కోటేయాలి? షర్మిల్ గారికి నిజంగా సపోర్ట్ చేస్తే ఏపీలో కాంగ్రెస్కి ఒక స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఏం లేదు, ఈనాడు ఆంధ్రజ్యోతి వీళ్ళందరికి కూడా ఇంకొక సోర్స్. ఇప్పుడు ఒక రఘురామకృష్ణరాజు తర్వాత షర్మిల స్టేట్మెంట్ ఫ్రంట్ పేజ్ అవుతాయి. ఇప్పుడు లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రఘురామకృష్ణరాజు, షర్మిల హైలైట్ చేయడానికి 5 సోర్సెస్ దొరుకుతాయి వాళ్ళకి. అంతకు మించి ఉండదు. అంటే మిగిలిన పార్టీలు అంటే పార్టీల పరంగా రాజకీయంగా ప్రత్యర్థులు వాళ్ళందరూ, కానీ షర్మిలను కూడా ఒక రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తారా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త తలనొప్పి అవుతుంది. షర్మిలను అసలు లెక్క తీసుకోడు ఆయన. ఎందుకంటే ఆవిడ వచ్చి సాధించేదేం లేదు, ఆయన ఓడగొట్టేదేం లేదు, ఆయన అసలు పోటీనే కాదు ఆవిడ. అయితే గీతే ఏంటి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశానికి పోయే ఓట్లు కొంత చీలుస్తారు. అది అనుకున్నారు అనుకోండి, తెలుగుదేశం అనుకూల మీడియాను తొక్కేస్తుంది. అది అనుకుంటే రేపొద్దున్న ఒకవేళ 2018లో తెలంగాణలో జరిగినట్టు ఒక మహాకూటమి లాంటిది అని చూసే అవకాశం ఉంటుందా ఏపీలో? నాకైతే